పోటీ, ధైర్యానికి ప్రతీక కారం. కానీ అదే మనల్ని గట్టెక్కిస్తుంది. అయితే రాసులలో కూడా అంటే గురుబలం తగ్గి మళ్ళీ రెట్టింపు శక్తినిచ్చే అటువంటి రాసులు ఏమైనా ఉన్నాయా? అలాగే వారు తీసుకోవాల్సిన పరిహారాలేంటి? ఈ సంవత్సరంలో ఈ రకమైనటువంటి రాసులు 2 రాసులు ఉన్నాయి. ఆ 2 రాసులు కూడా సమసప్తక రాసులు. అవి 2 కూడా శత్రు రాసులు. అవే కన్యారాశి, మీనరాశి. ముఖ్యంగా ఈ 2 రాశుల్ని గమనిస్తే ఈ సంవత్సరంలో ఒకానొక సందర్భంలో వీరికి గురుబలం తక్కువగా ఉండడం, మరలా తర్వాత గురుబలం పెరగడం, మరలా గురుబలం తగ్గడం అనేటువంటి విషయాలు ఈ 3 రాశుల్లోనూ ప్రధానంగా మనకి కనబడుతూ ఉన్నటువంటి విషయం. అలాగే ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి సప్తమ స్థానమందు శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి వారికి జన్మ రాశిస్థిత శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడా భయంతదా రోగార్తిర్బంధువైరంచ వ్యసనం జన్మగేశనవ్ అన్నది శాస్త్రం. అక్కడ శనేశ్వరుని యొక్క స్థితి ఈ 2 రాశుల వారి మీద కూడా ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది. ఎందుకంటే ఈ రాశికి శని దృష్టి ఉంటుంది, ఆ రాశికి అయితే మీనరాశిలోనే శని సంచారం జరుగుతూ ఉన్నది. అందువల్ల వీరు కొంత సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే గురుబలం తగ్గడం, పెరగడం లాంటి విషయాలలో ఈ రాశి వారికి కొంత దైవ బలం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మీనరాశి వారికి ఇది చాలా గొప్పగా సహకరిస్తుంది. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాల్లో చాలా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే ఏలినాటి శని అనుభవిస్తున్నప్పుడు, రాహు యొక్క వ్యయస్థాన స్థితి దోషం ఉన్నప్పుడు గురుబలం రావడం అన్నది చాలా గొప్ప విషయం. ఒక్కసారిగా ఎడారిలో నడుచుకుంటూ దాహంతో వెళుతూ ఉన్నటువంటి వాడికి ఒక్క మంచి మినరల్ వాటర్ బాటిల్ దొరికితే ఎంత ఆనందపడిపోతాడో, అలా మీనరాశి వారికి పంచమ స్థాన స్థిత గురుడు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అన్నారంటే మనం ఏదైతే చేయడానికి ఇష్టపడతామో అటువంటివి చెయ్యడానికి అవకాశాన్ని కల్పిస్తారు గురుడు. కాబట్టి అటు మీనరాశి వారికి గురుబలం రావడము, అలాగే కన్యారాశి వారికి గురుబలం. కన్యారాశి వారికి గురుబలం చాలా ప్రధానమైనటువంటి విషయం. దేశాంతరవాసం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, లేదా దేశం దాటి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, వివాహాది శుభకార్యక్రమాలు వాయిదా పడుతూ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాలు వాయిదా పడుతూ ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈ గురుబలం ప్రధానమైనటువంటి విషయము. యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నది శాస్త్రం. అంటే తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి, ఒక ఆత్మస్థైర్యానికి గురుబలం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 2 రాశుల వారు కూడా ఈ సంవత్సరంలో మీరు అడిగినటువంటి విధానంలో ఫలితాలని పొందబోతూ ఉన్నటువంటి రాశులు. వీరికి జాతకంలో ఉన్నటువంటి దశలు గనక యోగించేటట్టుగా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలను వీరు ఈ సంవత్సరం పొందగలుగుతారు. అలాగే వీరు ప్రత్యేకించి గురుగ్రహ బలాన్ని పొందినప్పుడే అన్ని పనులు కూడా పూర్తి చేసుకోవడం అన్నటువంటిది చెప్పదగినటువంటి సూచన.